AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకునేటి. తాడేపల్లిగూడెం మండలం ఎల్లగ్రహారం NCML గోడౌన్ వద్ద ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత కేదారేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సేవా సంకల్ప్ చైర్పర్సన్ శ్రీలీల మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం అనేది అందులోనూ మన శివాలయం దగ్గర చలివేంద్రం స్టార్ట్ చేయడం అనేది చాలా 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 సంతోషకరంగా ఉంది. ఇది మా సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి తొలి ప్రారంభం. ఓన్లీ ఈ గుడి వరకే పరిమితం కాదు, ఇంకా అనేకమైన సేవకి మా టీం అంతా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్కి, అలాగే చిన్నపిల్లలు ఏదైతే స్కూల్ స్టడీస్ నుంచి ఉందో వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి మా సంస్థ ఎప్పుడు ముందుంటుంది. మీ అందరి సహకారంతో ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు సహాయం చేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. సేవే లక్ష్యంగా ప్రారంభమైన సేవా కార్యక్రమం ప్రజల దాహం తీర్చడం మా తొలి అడుగు అని అన్నారు. అప్పారావుపేట, మాధవరం తదితర గ్రామాలకు వెళ్లే వారికి ఆ దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందన్నారు. వక్తలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సేవా సంకల్ప ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పన దిశగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి భార్గవ్, గౌరీ శంకర్, ఝాన్సీ రాణి, కాకరపర్తి మురళి, నాగరాజు, గాయత్రి, కుమారస్వామి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ ఎల్లగ్రహారం. చలివేంద్రం సేవా సంకల్ప ఆర్గనైజేషన్ అటువంటి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా మొట్టమొదటి కార్యక్రమాన్ని చలివేంద్రం ద్వారా రోడ్డు మీద వెళ్ళేటువంటి ఎంతో మందికి దాహార్తిని తీర్చాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఆ సంస్థలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మిత్రుల శ్రీలకి, అలాగే ఇక్కడ స్థానికంగా అన్ని కార్యక్రమాలకి సహకరిస్తూ శివాలయ అభివృద్ధికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఆధ్యాత్మికంగా ఇదొక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేదానికి సహకరిస్తున్నటువంటి కుమారస్వామి గారికి, అలాగే నాగరాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ తరఫున, మేమంతా కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటాం.